ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటనకి ఉరవకొండకు వచ్చారు. ఉరవకొండలో ఆయన హంద్రీనీవా కాలువని దాని పనుల్ని సమీక్షించాలనొచ్చు, పర్యవేక్షించాలనొచ్చు, మొత్తం చూశారు. అట్లాగే ఛాయాపురంలో అనుకుంటాను మీటింగ్ పెట్టుకొని ప్రజా దర్బార్ అని ప్రజా వేదిక పేరు మీద చాలా మాటలు మాట్లాడారు. నేను బాబు గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎన్నిసార్లు అనంతపురం జిల్లా ప్రజానీకాన్ని ఎండమావులు చూపించి ఆశల్లో వాళ్ళు విహరింపజేసి వాళ్ళతో ఎందుకు మీరు ఆడుకుంటారు? వాళ్ళ యొక్క బాధలతోనూ వాళ్ళ కష్టాలతోనూ నీళ్ళన్నీ మిగిలిపోతూ ఉన్నాయి. మిగులు నీళ్ళన్నీ వాడుకోవాలని మీరు అనుకున్నారా? పాపం నందమూరి సీనియర్ ఎన్టీఆర్ గారిని, తారక రామారావు గారిని గుర్తు తెచ్చుకున్న సంతోషం. మీరు గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి పాపం రామారావు గారి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఎక్కడ మీరు గుర్తు తెచ్చుకున్నా. ఎందుకంటే మీరు చేసిన ఘనకార్యం ఏదో అతని ఆత్మకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ మీరు చేసింది హంద్రీనీవాలో కూడా ఎన్టీఆర్ గారి యొక్క ఆత్మకు అశాంతిని మిగిల్చారు. సాగునీటి ప్రాజెక్టుగా మొదలైన హంద్రీనీవాను కేవలం తాగునీటి ప్రాజెక్టుగా మార్చిన గొప్ప ఘనత మీద విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒకే ప్రాజెక్టుకు 2 సార్లు ఎన్నికలు 96లో ఒకసారి అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, మళ్ళా 2004 ఎన్నికల ముందు ఒక్కసారి. ఒకే పథకానికి 2 నియోజకవర్గాల్లో 2 ప్రాంతాల్లో శిలాఫలకం వేసిన అత్యంత గొప్ప చరిత్రలో మీరున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. 5 టీఎంసీల తాగునీళ్ళకు కుదించారు మీరు. ఈరోజు మీరు ఏ విధంగా అసలుగా హంద్రీనీవా నాదే అని చెప్పుకుంటారో మాకు అర్థం కావడంలే. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచన, ఆ పని పూర్తి చేసే ఆలోచన, తదనంతరం ఆ రాజశేఖర రెడ్డి గారి అనుచరులుగా ఉన్నవాళ్ళు, వారి భావజాలంలో ఉన్నవాళ్ళు కర్నూలు నుంచి, మాల్యాల నుంచి జీడిపల్లి వరకు 40 టీఎంసీలు దాదాపు పైగా ఎంత వీలైతే అని తీసుకొచ్చిన ఉద్దేశంతో నీళ్ళు నడిపించుకొని తీసుకొని వచ్చాము ఇక్కడికి. మీకు గుర్తు లేకపోతే నేను చేయగలిగింది ఏమి లేదు. ఎందుకంటే మీరు చాలా కన్వీనియంట్గా మర్చిపోతారు. రామారావు గారిని మర్చిపోతారు, రావు గారు చేసే అన్యాయం మర్చిపోతారు, 2 శిలాఫలకాలు మర్చిపోతారు. కానీ గుర్తు చేస్తూ ఉన్నాం, ఈరోజు జీడిపల్లికి నీళ్లు వచ్చినా కుప్పం దంకా తీసుకుపోతామని మీరు చెబుతున్నా అది ఆనాటి రాజశేఖర రెడ్డి ఆయన యొక్క పరివారం సాధించిన ఒక ఘనత తప్ప ఇంకోటి కాదు. అంతకుముందు ఈ జిల్లాకు మీరు ఒక్క చెంబు నీళ్లు కూడా తీసుకొని రాలే. మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. అట్లాగే వెయిట్ చూసాం మీరు చాలా రోజులుగా ఇక్కడ ప్రజా ఐక్య వేదికల మీద అనేక సంస్థలు ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాయి. హంద్రీనీవాను వెడల్పు చేయండి, కేవలం 3600 కాదు 10,000 క్యూసెక్కులకు అనుకూలంగా హంద్రీనీవాను వెడల్పు చేయండి, ఆ లైనింగ్ పనులు ఆపేసేయండి, వీలైన ఎక్కువ నీళ్ళు తీసుకోండి, కరువుతో అల్లాడి రాయలసీమ జిల్లాకు తీసుకెళ్ళండి, అతి తక్కువ సమయంలో బ్యాక్ వాటర్ని ఎక్కువ తీసుకొని ఈ జిల్లాల యొక్క దాహార్తిని తీర్చండి మీరు అని అడిగాం. లేదు నేను పూర్తి చేస్తాను, ఖరీఫ్ కల్లా నీళ్ళు ఇస్తా అని చెప్పితే పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు పాపం ఖరీఫ్ అంటే చాలా దూరం ఉందనుకుంటున్నాడు. ఖరీఫ్ అంటే నెల తర్వాతనే జూన్లోంచి మొదలవుతుంది ఖరీఫ్. బహుశా ఎన్నికలు అనుకుని ఉంటాడు. ఖరీఫ్ అంటే నెలలో మొదలవుతుంది, నెలలో పూర్తి చేసి మీరు నీళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ లెక్కలేదో, ఆ డబ్బుల అనౌన్స్మెంట్ ఏదో, ఆ ప్రణాళిక ఏదో మీరు మా ముందు పెట్టమని, మా జిల్లా ముందు పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మీరు మాట్లాడుతూ డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు.
అనంతపురం జిల్లా హార్టికల్చర్లో అగ్రస్థాయి చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానం తప్ప మీరు కాదన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నా నేను. ఇన్వెన్షన్ ప్రధానికి మీరే ఇన్వెన్షన్. ఆఖరికి హైదరాబాద్ సిటీ కట్టిన కులీ కుతుబ్ షా ఎక్కడ పోయాడో కానీ అసలు నేనే కట్టా, నేనే నిర్మించా అని చెప్పుకునే ఒక అనేక విషయాలు వింటూ ఉంటాం. ఆ దాంట్లో భాగం అయ్యా ఈ జిల్లా రైతాంగం డ్రిప్ స్ప్రింక్లర్ల యొక్క నీటి పారుదల పద్ధతుల్లో ఒక విప్లవాన్ని సాధించింది. కానీ మీ దగ్గర నుంచి తగిన ప్రోత్సాహం లేదు. మీరు తక్షణం ఈ జిల్లాలో సన్నకారు రైతులు, చిన్నకారు సన్నకారు రైతాంగానికి మొత్తం 100% ఫ్రీగా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇవ్వాలి. 100% SC STలకు ఇచ్చాం, 90% చిన్న సన్నకారు రైతులకు ఇచ్చాం. అట్లాగే ఎవరికైనా సరే 70% సబ్సిడీ అని ప్రకటించాం. నిజంగా మీకు మా జిల్లా మీద ప్రేమ ఉంటే చిన్న సన్నకారు రైతాంగం అందరికీ కూడా ఉచితంగా కాల పరిమితికి లోబడిన డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వండి, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇవ్వండి. పెద్ద రైతాంగం ఉంటే మా దగ్గర 30 ఎకరాలు లాభం లేదు. ఇక్కడ వాళ్ళకి 90% సబ్సిడీతో ఇవ్వమని చెప్తా ఉన్నాం. మీరు ఇంకా ఆలోచన మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు. అదేంటంటే ఈ వ్యవసాయంలో మీకు వ్యవసాయం తెలియదు. ఎందుకంటే వ్యవసాయం పట్ల మీకు తక్కువ దృష్టి ఎప్పుడూ ఉంటుంది. వ్యవసాయం దండగా అనే భావంతో చాలాసార్లు మాట్లాడారు మీరు. మీ పరిపాలనలో, మీ యొక్క పాలనలో 2 కోట్ల మంది పైగా దాదాపు వ్యవసాయాన్ని వదిలేసాను లెక్క ఉంది మా దగ్గర, అంటే ప్రపంచం ముందర. మీరు ఆ రోజున ప్లాస్టిక్ పైపులు 300 రూపాయలకు వచ్చేది, ఈ రోజున 1800 రూపాయలు ఉన్నాయి. కనుక అనంతపురం జిల్లా రైతుకు అన్నింటినీ 90% సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. చిన్న రైతులకి ఉచితంగా ఇమ్మని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకెంతో కాలం లేదు. ఆఖరికి హంద్రీనీవ సుజల స్రవంతి అనంతపురం జిల్లా కళ్ళ పంటది. ఆఖరికి ఈ జిల్లాలో అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలి. మీరు కాలువలు తవ్వేది ప్రారంభించండి. కేవలం కిందికి నీళ్ళు బరబరా తీసుకెళ్ళడానికి లైనింగ్తో కూడిన ఆ ట్రిమ్మింగ్ కాదు, ట్రిమ్ చేస్తారే అట్లా ట్రిమ్మింగ్ కాదు, దాని వైశాల్యాన్ని పెంచమని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చూస్తే నాకు ఎప్పుడు ఒక ఆశ్చర్యము, బాధ, ఒక్కోసారి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం, ఈ దేశం యావత్తు ఈ రోజున పెహల్గాం సంఘటన తర్వాత ఒక విధమైన ఉద్రేకంలోనూ, ఒక బాధలోనూ, కోల్పోయిన ప్రాణాల పట్లగా అనుబంధంతో ఈ రోజున అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు భారత ప్రభుత్వంతో తప్ప. ఇది ప్రతి ఒక్కరు మాట మాట్లాడతారు. ఎట్లా సన్నిహితంగా ఉండాలి, ఎట్లా మ్యాక్ డ్రిల్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఆఫీసర్లను పెట్టుకోవాలి, దాని ప్రణాళిక ఏంది. చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో మీరు ఎప్పుడన్నా దీనిపైన సీరియస్గా మాట్లాడారా అడుగుతా ఉన్నాం మేము. మీరు ఎక్కడైనా డీజీపీతోనో, సిఎస్తోనో, ఇంకా సంబంధిత అధికారులతోనో కూర్చొని అసలు మీ యొక్క ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా కాపాడుకుంటామన్న ఒక జరిగిందా? బహుశా మీ రహస్యం అంటారేమో, కానీ కేంద్ర ప్రభుత్వ సమావేశాలే మనకు తెలుస్తూ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో కూడా వారి ఆలోచన రాజకీయంగా కక్ష తీర్చుకోవడం ఎట్లా? నేను సవినయంగా అడుగుతా ఉన్నాను. మా గురువులు నాకు నేర్పించిన విద్య, ఏదైతే నీకు బాధ కలుగుతుందో అది ఇతరులకు చేయకపోవడమే, చేయకుండా ఉండడమే అత్యంత గొప్ప ధర్మమని ధర్మశాస్త్రాలు ఘోషిస్తాయని మా అయ్యవారు నాకు చెప్పారు. మేము నేర్చుకున్నాం. పాలకుడు కానీ మీకు తెలిసి ఉండాలి. చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి. పైకేమో ధర్మ పన్నాలు చెప్తా ఉంటారు. జరిగే పని ఈ రాష్ట్రంలో రాజకీయ కక్షలు తప్ప ఇంకేం కనపడడం లేదు. రాజకీయ కక్షలు సాధించుకోవడం తప్ప ఇంకోటి కనపడడం లేదు.